ఆ మాజీ మంత్రి మౌనంగా ఉండి సొంత పార్టీ నేతల్ని భయపెట్టేస్తున్నారా? ఆయన ఏదో యాక్టివిటీలో ఉంటేనే మంచిది కానీ కామ్గా ఉంటే ఏమ డేంజర్ అని టీడీపీ నాయకులు టెన్షన్ పడుతున్నారా? వైసీపీకి పవర్ పోగానే సైకిల్ ఎక్కేసిన ఆ లీడర్ ఇప్పుడు ఎందుకు మౌనవ్రతం పాటిస్తున్నారు? అది చూసి సొంత పార్టీ వాళ్ళే ఎందుకు టెన్షన్ పడుతున్నారు? నియోజకవర్గంలో కామ్గా ఉండి పెద్దలతో టచ్లోకి వెళ్లారంటున్న ఆ మాజీ ఎవరు? ఏంటైనా పొలిటికల్ స్ట్రాటజీ? ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ నాని ఏలూరు ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచి జగన్ కేబినెట్ లో డిప్యూటీ సీఎం వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారాయన. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీకి గుడ్ బై కొట్టేసి సైకిల్ ఎక్కారాయన. అదే సమయంలో ఆయన రాకను ఏలూరు టీడీపీ క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకించింది. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ జనసేన నాయకులను వేధించారని, అలాంటి లీడర్ని రానివ్వబోమని అడ్డం తిరిగారు. చివరికి పార్టీ పెద్దల జోక్యంతో అంతా సైలెంట్ అవ్వాల్సొచ్చింది. అయితే ఆళ్ల నాని చేరికపై ఇప్పటికీ టీడీపీ నేతలు గుస్సాగా ఉన్నట్లు తెలుస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమతో దారుణంగా వ్యవహరించిన నాయకుడు ఇప్పుడు తమ పార్టీలోనే చేరిపోయి దర్జా ఒలకబోస్తున్నారన్న కోపముందట స్థానిక టీడీపీ నాయకుల్లో. అయినా సరే చేసేదేం లేదంటూ దిక్కులు చూస్తున్న తెలుగు తమ్ముళ్లను ఇప్పుడు కొత్త అనుమానాలు వెంటాడుతున్నాయట. ఎప్పుడు ఎన్నికల ముందు మాత్రమే యాక్టివ్గా పనిచేసే ఆళ్ల ఓటమి తర్వాత కనీసం 3-4 ఏళ్లు ఇటు జనానికి అటు రాజకీయాలకు దూరంగా ఉండడం కామన్. ఇప్పుడు అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారా అనే సందేహాలు పెరుగుతున్నాయట. పాత పాలసీ ప్రకారం ఆయన రేపు ఎన్నికలకు ముందు టీడీపీలో యాక్టివ్ అయితే తమకే ఇబ్బంది అని భయపడుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో చేరాక ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్ద యాక్టివ్గా లేని నాని పార్టీ పెద్దలతో మాత్రం నిత్యం టచ్లోనే ఉంటున్నారట. ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే ఇండిపెండెంట్ నుంచి కాంగ్రెస్లోకి, కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి, వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి దాదాపు 3 దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్నారు. ప్రతి సందర్భంలోనూ కేవలం ఎన్నికల ముందు మాత్రమే పూర్తిస్థాయి రాజకీయం చేయడం అలవాటుగా పెట్టుకున్నారాయన. ఇప్పుడు అదే స్ట్రాటజీతో సైలెంట్గా ఉన్నారని, అందుకే నామినేటెడ్ పదవుల కేటాయింపు, ఇతర విషయాల్లో ఏమాత్రం వేలు పెట్టకుండా జాగ్రత్త పడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇలాగే గతంలో కాంగ్రెస్ నుంచి చివరి నిమిషంలో వైసీపీలో చేరిన ఆళ్ల అప్పటి వరకు పార్టీలో ఉన్న నాయకులను పక్కకి నెట్టి టికెట్ దక్కించుకున్నారట. 2019లోనూ వైసీపీ ప్రకటించిన అభ్యర్థిని పక్కకి నెట్టి చివరి నిమిషంలో పోటీ చేసి గెలిచి డిప్యూటీ సీఎం పదవి దక్కించుకున్నారు. 2024లోనూ అదే వ్యూహంతో వెళ్లిన నాని 2029లో అలాగే ఫాలో అవుతారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట కొందరు టీడీపీ నేతలు. ఆళ్ల నాని గురించి తెలుగు తమ్ముళ్లు అంతలా ఆలోచించడానికి కారణాలు లేకపోలేదు. ఏలూరు అసెంబ్లీలో టీడీపీ తిరుగులేని ఆధిపత్యంలో ఉన్నప్పటికీ గత ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన వలస నేతలు ఇప్పుడు టీడీపీలో అసంతృప్తిగానే ఉన్నారు. ఆశించిన పదవులు దక్కకపోవడంతో పాటు పెద్దగా గుర్తింపు లేకపోవడంతో వీళ్లంతా ఎన్నికల నాటికి ఎటువైపు ఎవరి వైపు ఉంటారనేది క్వశ్చన్ మార్క్. వీరితో పాటు టీడీపీ, జనసేన, బీజేపీల్లో పదవులు దక్కని నేతలు భారీగానే ఉన్నారు. ఇదే సమయంలో ఆళ్ల నాని టీడీపీ పెద్దలతో నిత్యం టచ్లో ఉంటూ ఆయన చేయాల్సిన రాజకీయం చేస్తున్నారని సమాచారం. దీంతో ప్రస్తుతానికి మాజీ మంత్రి మౌనంగానే ఉన్నా ఎప్పట్లాగే చివరి నిమిషంలో చక్రం తిప్పుతారా అనే భయాలు ఇప్పుడు అధికార పార్టీ నేతల్ని కలవరపెడుతున్నాయట. కింది స్థాయి కార్యకర్తలతో సహా అంతా ఆయన్ని వ్యతిరేకించినా పెద్దోళ్ల ఆదేశాలతో సర్దుకుపోయిన నేతలకు ఆళ్ల ఇప్పుడు పక్కలో బల్లెల్లా కనిపిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఉనికి కోసం, పబ్లిసిటీ కోసం హడావిడి చేసినా ఉపయోగం లేదని, ఇటు టీడీపీ నేతలు అటు వైసీపీ నుంచి చేరిన వలస నాయకులతో విమర్శలు, ఇబ్బందులు తప్ప ఇంకేం ఉండవన్న కారణంతోనే ఆళ్ల వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి తెరచాటు రాజకీయానికి పరిమితమై ఎన్నికలకు ముందు చక్రం తిప్పాలనుకుంటున్నారట. రాబోయే రోజుల్లో ఈ 30 years ఇండస్ట్రీ చక్రం ఎలా తిరుగుతుందో చూడాలి మరి.